హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే రొయ్యల కూర. ఈసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి. ఎవరైనా కడుపు నిండా తినేంత రుచిగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 700 గ్రాముల రొయ్యల్ని తీసుకొని 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి రొయ్యల్లోని నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా రొయ్యల్లోని నీరు మొత్తం ఇంకిపోయాక రొయ్యలన్నిటినీ తీసి పక్కనుంచుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఓ పెద్ద టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 4 యాలకులు వేసి మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 3 మీడియం సైజ్ ఎర్రగడ్డల ముక్కలు వేసి 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు వేపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి ముందుగా ఉడికించుకున్న రొయ్యలు వేసి ఓ నిమిషం పాటు వేపుకొని అందులోనే 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.